వెల్కమ్ టు మై ఛానల్ ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసరికి ఎంసీఏ థర్డ్ సెమ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అమ్మా. ఇది మీకు కనుక మీ నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ క్రిప్టోగ్రఫీ అనే సబ్జెక్ట్ మీకు లేకపోతే యూ కెన్ స్కిప్ దిస్ వీడియో ఇస్ నాట్ ఫర్ యూ గాయ్స్. అండ్ ఎవరికైతే నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ క్రిప్టోగ్రఫీ సబ్జెక్ట్ ఉందో దట్ వీడియో ఇస్ ఫర్ యూ గాయ్స్. సో ఈ సబ్జెక్ట్ వచ్చేసరికి ఈజీ టు మీడియం రేంజ్ లోనే ఉంటుంది. కొన్ని యూనిట్స్ చదివితేనే చాలు, మాక్సిమం అనేది క్వశ్చన్ పేపర్ దాని మీదే ఉంటుంది కాబట్టి లాస్ట్ 3 యూనిట్స్ అండ్ ఫస్ట్ యూనిట్ చదువుకుంటే చాలు, యూ విల్ గెట్ మోర్ దెన్ 60+ స్కోర్. అండ్ మీకు కనుక నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ క్రిప్టోగ్రఫీ నోట్స్ అనేది ఈజీ వేలో కావాలంటే ఇట్స్ జస్ట్ అవైలబుల్ ఫర్ 79. మీరు కనుక ఫుల్ ప్యాక్ తీసుకుంటే ఆల్ 4 సబ్జెక్ట్స్ ఎలెక్టివ్ ని ఎక్స్క్లూడ్ చేసి ఆల్ 4 సబ్జెక్ట్స్ కావాలంటే 219 అండ్ ఎలెక్టివ్ తో పాటు కావాలంటే 289. సో మీకు మేజర్ 4 సబ్జెక్ట్స్ లో ఒక్కొక్క సబ్జెక్ట్ మీద 25 రూపీస్ అనేది తగ్గించాను ఆల్ 4 సబ్జెక్ట్స్ కొనే వాళ్ళకి. సో ఇంట్రెస్టెడ్ మెంబర్స్ కాంటాక్ట్ మీ అట్ ది నంబర్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరిగింది. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియో వెళ్ళే ముందు మీకు నెట్వర్క్ అండ్ క్రిప్టోగ్రఫీ సబ్జెక్ట్ లో ఏ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్ గా ఏ వర్డ్ అడిగేదంటే అథెంటికేషన్, డిఈఎస్, ఆర్ఎస్ఏ, డిజిటల్ సిగ్నేచర్, క్లాసికల్ వర్సెస్ మోడర్న్ ఎన్క్రిప్షన్, హ్యాష్ ఫంక్షన్స్ అంటే ఏంటి అండ్ మ్యాక్ అంటే ఏంటి, ఫైర్ వాల్స్, వైరసెస్ అండ్ వార్మ్స్, వెబ్ సెక్యూరిటీ, క్లాసికల్ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్. ఇవి నేను చెప్పింది ఇది స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఇవి చదివితే చాలు, మాక్సిమం మీకు ఎస్ఎస్ అనేది దీని నుంచి వస్తుంది. ఈ సబ్జెక్ట్ దీని నుంచి మాక్సిమం దాటదు, మిస్ అయితే ఒకటి అవుతారు అంతే. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు సెక్యూరిటీ, ఇంటర్నెట్ సెక్యూరిటీ. ఫస్ట్ 3 క్వశ్చన్స్ చూసుకోండి. దీంట్లో వచ్చేసరికి మాక్సిమం 2 మార్క్స్ కి ఇస్తారు. అప్పుడప్పుడు ఈ యూనిట్ అనేది ఆల్టర్నేట్ ఇయర్స్ లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యూనిట్ లో వచ్చేసరికి మీరు ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ లేకపోతే కంప్యూటర్ సెక్యూరిటీ అని అవ్వచ్చు. ఎక్స్ప్లెయిన్ సిఐఏ ఇన్ డీటెయిల్. సిఐఏ అంటే ఏంటి? కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అథెంటికేషన్ ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఒక్కొక్క దాన్ని విడగొట్టి అండ్ కాంబో క్వశ్చన్స్ లో అడిగినా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయాలి. సెకండ్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ అథెంటికేషన్ మెథడ్స్, వాట్ మేక్స్ అథరైజేషన్ డిఫరెంట్. అథెంటికేషన్ మెథడ్స్ ఏంటంటే రాయమన్నారు అండ్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అథెంటికేషన్ అండ్ అథరైజేషన్. ఓకే. థర్డ్ క్వశ్చన్, ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిజైనింగ్ ఎ సెక్యూర్ కమ్యూనికేషన్ సిస్టమ్, ఈజీ ఓన్లీ. ఫోర్త్ క్వశ్చన్ 2 మార్క్స్ కి అండ్ కాంబో క్వశ్చన్ షార్ట్స్ కి ఇంపార్టెంట్, నాన్ రెప్యుటేషనల్ ఇన్ డీటెయిల్ గా రాయమన్నారు. మీకు 2 మార్క్స్ వచ్చేసరికి ఈ యూనిట్ నుంచి ఎక్కువ ఇస్తారండి. సో బేసిక్ క్వశ్చన్స్ ఈ ఫోరే కాకుండా బేసిక్స్ క్వశ్చన్, వాట్ ఈస్ ఇంటర్నెట్, కంప్యూటర్ అంటే ఏంటి, సిఐఏ గురించి రాయమంటారు, నాన్ రెప్యుటేషనల్ గురించి, అలాంటి బేసిక్ అన్ని మీరు తెలుసుకోవాలి. అవన్నీ నేను ఇవ్వలేదు. మాక్సిమం ఈ 5 క్వశ్చన్స్ లో ఏదో ఒకటైనా ఇస్తారు. అండ్ దీంట్లో డేటా ఇంటిగ్రిటీ, కంప్యూటర్ సెక్యూరిటీ అండ్ లిస్ట్ అని 2 సెక్యూరిటీ సర్వీసెస్ అని అడిగారు. సెక్యూరిటీ అటాక్ అంటే ఏంటి, అటాక్ అండ్ టైప్స్ ఆఫ్ అటాక్స్ రాయమన్నారు. అండ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ అటాక్ చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ అటాక్స్ రాసిన యాక్టివ్ అండ్ ప్యాసివ్ రాస్తారు. అండ్ గోయింగ్ ఆన్ టు ది సెకండ్ యూనిట్ ఈస్ క్లాసికల్ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్. దీంట్లో కూడా బేసిక్స్ కి 2 మార్క్స్ క్వశ్చన్ మీరు చదువుకోవాలి. ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, డీక్రిప్షన్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న కీస్ ఏంటని చూసుకోండి. మాక్సిమం ఈ యూనిట్ లో కూడా ఆల్టర్నేట్ ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇచ్చిన క్లాసికల్ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ అదే ఇస్తాడు మాక్సిమం, ల్యాండ్ పర్మిటేషనల్ టెక్నిక్స్ అనేది ఇస్తారు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ మోనో ఆల్ఫాబెటిక్ అండ్ పాలీ ఆల్ఫాబెటిక్ సబ్స్టిట్యూషనల్ సైఫర్స్ విత్ ఎగ్జాంపుల్. ఇది కూడా ఈజీ క్వశ్చన్, ట్రై చేయండి చదవడానికి. అండ్ సెకండ్ వన్, రైట్ ఏ నోట్ ఆన్ సీజర్ సీజర్ స్కైఫర్స్ అని జూలియస్ సీజర్ అనేది ఇన్వెంట్ చేశారు. అండ్ ప్లేఫేర్ సైఫర్ అండ్ విజినేర్ సైఫర్, ఈ 3 క్వశ్చన్స్ కొంచెం 2 మార్క్స్ లో అనేది ఇస్తారు. అండ్ షార్ట్స్ లో కూడా ప్లేఫేర్ సైఫర్ అనేది ఇంపార్టెంట్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్కస్ అబౌట్ పర్మిటేషనల్ ఆర్ ట్రాన్స్పోర్టేషనల్ టెక్నిక్స్ మెథడ్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఈ యూనిట్ నుంచి. అండ్ ఫోర్త్ వచ్చేసరికి క్రిప్ట్ అనాలిసిస్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న క్లాసికల్ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ అంటే ఏంటి అని అడుగుతారు. సో గోయింగ్ టు ది 2 మార్క్స్, ఫ్రీక్వెన్సీ అనాలిసిస్, డిఫరెన్స్ బిట్వీన్ సబ్స్టిట్యూషనల్ అండ్ ట్రాన్స్పోర్టేషనల్ లేయర్ ఎన్క్రిప్షన్. అండ్ ఫస్ట్ 2 క్వశ్చన్స్ లో సీజర్ సైఫర్ అండ్ ప్లేఫేర్ సైఫర్ అండ్ విజినేర్ సైఫర్స్ ఉన్నాయి కదా, ఆ 3 క్వశ్చన్స్ ని ఇక్కడ షార్ట్స్ కంటే ఇక్కడ ఇచ్చేస్తారు. సో యూనిట్ 3 మీరు ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ యూనిట్, థర్డ్ యూనిట్ లో అనేది పక్క క్వశ్చన్ అనేది ఇస్తాడు. మాక్సిమం నేను ఇచ్చే 2 క్వశ్చన్స్ లో అయితే ఒకటి పడిపోద్ది, లేకపోతే మొహమాటం లేకుండా 2 పడిపోద్ది 14 మార్క్స్ కి. సో అంత ఈజీగా ఉంటది ఈ యూనిట్ కూడా, చదువుకోండి. మాక్సిమం క్వశ్చన్స్ 2 మార్క్స్ కూడా దీని నుంచి కూడా ఎక్కువ అడుగుతాడు నాన్న. ఫస్ట్ క్వశ్చన్, డిస్కస్ ది ఇంపాక్ట్ ఆఫ్ బ్లాక్ సైఫర్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ ఆన్ సెక్యూరిటీ అంటే ఏంటని అడిగారు. చాలా సార్లు ఇచ్చారు, ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డెస్క్ ఆల్గోరిథం విత్ బ్లాక్ డయాగ్రామ్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ట్రిపుల్ డేటా ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్ అంటే ఏంటని అడిగారు. అడ్వాంటేజెస్ ఓవర్ డెస్. అండ్ ఇది ట్రిపుల్ డిఎస్ వచ్చేసరికి ఎలాగా డేటా ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్ ని రీప్లేస్ చేసిందని కూడా రాయమంటారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ సార్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి బ్లాక్ సైఫర్ డిజైన్ ప్రిన్సిపల్స్ గురించి రాయమన్నారు.
అండ్ 2 మార్క్స్ చూసుకుంటే కన్ఫెషన్ అండ్ డిఫ్యూషన్ హౌ డు దే కాంట్రిబ్యూట్ టు సైఫర్ స్ట్రెంత్ అని అడిగారు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఐడియా ఆల్గరిథం ఐడిఈఏ ఆల్గరిథం అంటే ఏంటని అడిగారు. అండ్ సెకండ్ వన్ ఈసీబీ వర్సెస్ సివిసి అండ్ వై ఈసీబీ ఈస్ లెస్ ఇన్సెక్యూర్ అని అడిగారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి వాట్ ఆర్ వై వీక్ కీస్ ఆర్ డేంజరస్. ఫోర్త్ క్వశ్చన్ అవలాంచి ఎఫెక్ట్ గురించి ఇచ్చారు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ 2 మార్క్స్ కి. అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్ మీకు కావాలంటే స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే దీంట్లో ఎలాంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేది మీకు అనేది రాదండి. సో యూ కెన్ స్కిప్ ఇట్. అండ్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే బాగానే పడతాయి ఈ 2 యూనిట్స్ లో. 2 మార్క్స్ మీరు టాపర్ కనుక యూ హ్యావ్ టు గో త్రూ ఇట్. ఫోర్త్ యూనిట్ ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ యూజింగ్ కన్వెన్షనల్ ఎన్క్రిప్షన్. వాట్ ఈస్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మనం వాట్సాప్ లో చూస్తాం. ఓవర్ లింక్ ఎన్క్రిప్షన్, సెషన్ కీ అంటే ఏంటి, ట్రాఫిక్ ప్యాడింగ్, కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కేడీసీ అండ్ సుడో ర్యాండమ్ నంబర్ అంటే ఈ 5 షార్ట్స్ అనేది చూసుకోండి. 2 మార్క్స్ దీని నుంచి పడుతుంది. అండ్ ఒకవేళ మీకు దీని నుంచి కూడా చదువుకోండి, ఎందుకంటే 2 మార్క్స్ దీని నుంచి కూడా ఇస్తారు. మాక్సిమం ఈ యూనిట్ నుంచి ఎస్సేస్ ఇవ్వరు. సో మీకు ఇంకా టాపిక్స్ ఇంకా అలాగా టఫ్ గా ఇస్తే ఇవ్వచ్చు 4th యూనిట్ నుంచే. సో మాక్సిమం అనేది 4th యూనిట్ పడదు కాబట్టి ఎస్ఎస్ అనేది స్కిప్ చేసేయండి ఈజీగా. అండ్ 5th యూనిట్ కూడా అదే సోది. దీంట్లో 2 మార్క్స్ కూడా అడగలేదు చాలా వరకు. చాలా ఇయర్స్ లో చూసాను. ఎప్పుడు అడగలేదు, 1 or 2 టైమ్స్. అది కూడా 2 మార్క్స్ అడిగారు. అది కూడా ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాను కదా, నంబర్ థియరీ వై ఎక్స్ప్లెయిన్ నంబర్ థియరీ యూస్డ్ ఇన్ క్రిప్టోగ్రఫీ అండ్ ఎలుసిడియన్ ఆల్గరిథం. మన చిన్నప్పుడు చదువుకున్న ఎలుసిడియన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అదే రాస్తాము. ఆల్గరిథం అంటే ఏంటి లేదు. అండ్ 2 మార్క్స్ క్వశ్చన్ ఇంకా కొన్ని యూనివర్సిటీస్ నుంచి కలెక్ట్ చేస్తే వై ప్రైమ్ నంబర్స్ ఇంపార్టెంట్ ఇన్ క్రిప్టోగ్రఫీ, జీసీడీ రూల్ అంటే ఏంటి, మాడ్యులో ఆపరేషన్ అంటే ఏంటి, హౌ యూలర్స్ థీరం హెల్ప్ ఎన్క్రిప్షన్ ఆల్గరిథం. ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకున్నదే. నేను మీకు నోట్స్, మీ దగ్గర నోట్స్ ఉంటే చూసుకోండి, లేదంటే నా దగ్గర పర్చేస్ చేసుకొని చూడండి. ఏంటి ఇంతేనా ఈ యూనిట్ అని అంటారు. అంత స్మాల్ యూనిట్. అండ్ చిన్నప్పుడు చదివిన ఫార్ములాస్ రీకాల్ చేసుకోవచ్చు. అండ్ 6th, 7th, 8th యూనిట్స్ ఆర్ ది గేమ్ చేంజర్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్. మీ ఎగ్జామ్ లో మీరు పాస్ అవ్వాలన్నా ఈ 3 యూనిట్స్ చదువుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్, మీరు అనేది పాస్ అయిపోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆర్ఎస్ఏ పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్. ఆర్ఎస్ఏ అంటే 3 మెంబర్స్ ఒక పేరండి, ఇర్వెస్ట్, షమీర్ అండ్ ఐడిల్ మ్యాన్. ఆల్గోరిథం గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. చాలా ఇంపార్టెంట్. ఈ యూనిట్ లో ఇచ్చిన 4 క్వశ్చన్స్ అనేది మీరు చదవండి. దాని నుంచి పక్క 14 మార్క్స్ అనేది మీకు తెచ్చుకోవచ్చు, మీ చేతుల్లోనే ఉంటాయి. అండ్ సెకండ్ వన్ మెసేజ్ అథెంటికేషన్ అంటే ఏంటి, హ్యాస్ ఫంక్షన్స్ ఈస్ క్రిటికల్ ఇన్ ఇట్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డిజిటల్ సిగ్నేచర్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ సెక్యూర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటని అడిగారు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. డిజిటల్ సిగ్నేచర్ అన్న, డిజిటల్ సిగ్నేచర్ ఎలా యూజ్ అవుతుంది, దానిపైన డిజిటల్ సర్టిఫికెట్స్ ఎలా యూజ్ అవుతుంది అని చాలా డిజిటల్ సిగ్నేచర్ డెప్త్ గా అడుగుతారు. సో డిజిటల్ సిగ్నేచర్ అనేది ఈజీగానే ఉంటుంది, యూ హ్యావ్ టు రీడ్ ఇట్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఈస్ పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ. ఫస్ట్ క్వశ్చన్ రావాల్సింది ఇక్కడ వస్తుంది, సారీ. వై ఇట్ ఈస్ నీడెడ్ అండ్ రైట్ సమ్ అథెంటికేషన్ అప్లికేషన్. అథెంటికేషన్ అప్లికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ కి. అండ్ షార్ట్స్ కి నంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది అథెంటికేషన్ అప్లికేషన్స్ అనేది ఇచ్చారు. సో యూనిట్ 6 లో పక్క 4 చదివేయండి, చేతుల్లో 14 మార్క్స్ ఉంది. 2 మార్క్స్ చదువుకుంటే ఇంకా 18 మార్క్స్ ఉన్నట్టు. 2 మార్క్స్ కూడా ఇక్కడ ఇచ్చాను. వన్ వే హ్యాష్ ఫంక్షన్స్, మ్యాక్ వర్సెస్ హ్యాష్, పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ కీ. ఫోర్త్ వన్ వచ్చేసరికి డిజిటల్ సర్టిఫికెట్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కెర్బరాస్. సిక్స్త్ వన్ వచ్చేసరికి సిమెట్రిక్ కీ. ఓకే, ఈ 6 క్వశ్చన్స్ అనేది చదివండి. 7th యూనిట్ అండ్ 8th యూనిట్ ఆర్ ఈజియెస్ట్. మీరు డిగ్రీలో అయినా ఐసీటీ అనే సబ్జెక్ట్ చదువున్నా ఆర్ ఎనీ అదర్ డిగ్రీలో మీ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎనీ అదర్ రిలేటెడ్ ఏ అయినా డేటా సైన్స్ అనేది చదువుంటే ఈ యూనిట్స్ అనేది మీరు పక్కా చదువుంటారు, రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ డిగ్రీస్. ఈమెయిల్ అంటే ఏంటి, ఐపీ అంటే ఏంటి, వెబ్ సెక్యూరిటీ అంటే ఏంటి అని రాస్తారు. ఈ 3 టాపిక్స్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, చదివేస్తే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. కానీ కొన్ని ఇన్డెప్త్ టాపిక్స్ ఉన్నాయి, యూ హ్యావ్ టు గో త్రూ ఇట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎలాబరేట్ అబౌట్ ఈమెయిల్ సెక్యూరిటీ. ఈమెయిల్ సెక్యూరిటీ అంటే ఏంటి, గివ్ ఎ వ్యూ ఆన్ పీజీపీ అండ్ ఎస్ఐ/ఎంఐఎంఈ అంటే ఏంటని అడిగారు. పీజీపీ అండ్ ఎస్ఎంఐఎంఈ అనేది చాలా ఇంపార్టెంట్. ఈమెయిల్ సెక్యూరిటీతో పాటు రాయాలి, మీకు సపరేట్ గా అడిగినా సపరేట్ గా రాస్తారు. సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఆర్ అనలైజ్ ది నీడ్ ఆఫ్ ఐపీ సెక్యూరిటీ ఇన్ సెక్యూరింగ్ ఐపీ కమ్యూనికేషన్. ఐపీ అడ్రస్ మీద క్వశ్చన్ అడిగాడండి. ఐపీ సెక్యూరిటీ మీద, ఐపీ సెక్ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్కస్ వెబ్ సెక్యూరిటీ థ్రెట్స్ అండ్ ఇట్స్ కౌంటర్ మెజర్స్. వెబ్ సెక్యూరిటీ థ్రెట్స్ ఎలా ఉంటుంది, దానికి కౌంటర్ మెజర్స్ అనేది ఈమెయిల్ సెక్యూరిటీకి అయినా ఐపీ అడ్రస్ కైనా మీరు కౌంటర్ మెజర్స్ అనేది చూసుకొని వెళ్ళండి. డిఫైన్ ఎస్ఎస్ఎల్ అండ్ టిఎల్ఎస్. అండ్ ఈ యూనిట్ లో షార్ట్స్ కూడా 2 or 3 అనేది ఇస్తారండి. సో దీని నుంచి కూడా మాక్సిమం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్ నుంచే ఇస్తాడు మీకు షార్ట్స్ కూడా, బయట కూడా ఏం దాటడు. అండ్ పైన ఎస్ఐస్ పై నుంచి షార్ట్స్ ఇస్తాడు, పక్కా చెప్తున్నాను. ఈ స్లైడ్ మీరు మొత్తం చదివితే షార్ట్స్ అండ్
ఎస్ఎస్ కూడా ఈజీగా కవర్ చేసుకోవచ్చు. హెచ్టిటిపిఎస్ అంటే ఎలాగా దాని అది ఎలా ఇంప్రూవ్ చేసింది సెక్యూరిటీని. అండ్ ఫిషింగ్ అంటే ఏంటని అడిగారు. ఈమెయిల్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఫస్ట్ స్టాండర్డ్ క్వశ్చన్. ఫోర్త్ వన్ మ్యాన్ ఇన్ ది మిడిల్, అగైన్ ఫస్ట్ స్టాండర్డ్ క్వశ్చన్. ఫిఫ్త్ వన్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి. సో నెక్స్ట్ 8th క్వశ్చన్, నా ఫేవరెట్ యూనిట్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చదివే కొద్దీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ యూనిట్. దీని నుంచి కూడా 1 or 2 ఎస్ఎస్ అయినా పడిపోద్ది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఆర్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంట్యూషన్ డిటెక్షన్ సిస్టమ్స్. వెరీ ఇంపార్టెంట్, అసలు వదిలేసుకొని వెళ్ళకండి. 2-3 క్వశ్చన్స్. డిస్కస్ ది టైప్స్ ఆఫ్ వైరస్ అండ్ హౌ టు కౌంటర్ ఇట్. కంపేర్ వైరస్ అండ్ వార్మ్స్ ఇన్ డీటెయిల్. వార్మ్స్ అంటే ఏంటి కూడా డీటెయిల్ గా రాయాలి. డిఫైన్ ఫైర్ వాల్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్స్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ క్వశ్చన్స్ అనేది ఫైర్ వాల్ కి మాక్సిమం అడగడు. ఒకవేళ అడిగితే ప్రిపేర్ అవుతారని ఇచ్చాను. మాక్సిమం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇట్ అనేది బాగా ప్రిపేర్ అయ్యి ఫైర్ వాల్ కి ఒక డయాగ్రామ్ గీసేయండి. ఫోర్త్ వన్ అన్ఇంపార్టెంట్ కానీ ఈజీయే. మెలీషియస్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అండ్ ఇట్స్ టైప్స్. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ ఇవ్వడు, కానీ ఒకవేళ ఇస్తే యూనిట్ పేరు అదే కదా. డిస్కస్ ది ఇష్యూస్ ఆఫ్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ అండ్ రైట్ స్టెప్స్ ఫర్ రైటింగ్ సేఫ్ ప్రోగ్రామ్. ఓకే, అండ్ ఇక్కడ ఉన్న షార్ట్స్ దీని నుంచి కూడా 2 ఇస్తాడండి. ఈ యూనిట్ లో షార్ట్స్ వచ్చేసరికి 2 or 1 వదులుకోకండి, ఎందుకంటే చాలా ఈజీగానే ఉంటుంది. ఐడియాస్ వర్సెస్ ఐపీఎస్ ఏంటి, ప్యాకెట్ ఫిల్టరింగ్ మెథడ్స్ అంటే ఏంటి, ప్రాక్సీ ఫైర్ వాల్ అండ్ వై ఫైర్ వాల్ కుడ్ నాట్ స్టాప్ ఆల్ అటాక్స్. నేను ఇచ్చిన బోల్డ్ పాయింట్స్ తో ఉన్నదైనా చదువుకొని వెళ్ళండి, అన్ని చదువుకోని అవసరం లేదు. అండ్ టైం అంటే డిస్క్రైబ్ ప్రిటీ గుడ్ ప్రైవసీ. ఫిఫ్త్ వన్ జాంబీ అండ్ బాట్ కి డిఫరెన్స్ అడగమన్నారు. సిక్స్త్ మాల్వేర్, మీకు ఎలాగో తెలిసిందే, యూనిట్ చదివితే అది పక్కా క్రాస్ అయ్యే రావాలి. సో దట్స్ ఆల్ యూనిట్ 8. మీకు ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవనేది స్క్రీన్ షాట్ తీసుకుని ఫస్ట్ యూనిట్ 1 ఇచ్చుకుందుకు కొన్ని ఇంపార్టెంట్ ఇచ్చాను, అవి చదువుకుంటే కూడా మీకు మాక్సిమం ఇనఫ్ పాస్ అవ్వాలంటే. సో దట్స్ ఆల్. ఈ సబ్జెక్ట్ వచ్చేసరికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ వెరీ యూస్ఫుల్ సబ్జెక్ట్. దీనికి ఫ్యూచర్ లో మంచి వాల్యూ అనేది ఉంది ఈ సబ్జెక్ట్ కి. సో బాగా చదవండి ఇప్పుడు చదివితే, అప్పుడు కూడా మీకు జాబ్ కి ఎవరైతే సైబర్ సెక్యూరిటీ అలాంటి ఎథికల్ హ్యాకింగ్ ఫీల్డ్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ఒక్క సబ్జెక్ట్ చదివితే చాలు, మీరు ఏ ఇంటర్వ్యూస్ అయినా క్రాక్ చేసేయచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.